ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు తన చివరి పదవీకాలం చివరి రోజుల్లో చివరి ఎంపీసీ సమావేశం ఏర్పాటు చేసి రెపో రేటుని సేమ్ అందరి అంచనాలను కూడా తలకిందులు చేశారు. చాలామంది రెపో రేటు తగ్గుతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా అలా కాకుండా యథాతథంగా ఉంచేశారు. గత 10 సమావేశాల నుంచి కూడా, అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రెపో రేటు తగ్గించడం పెంచడం లేకుండా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అలాగే సగటు నగదు సిఆర్ఆర్ని 0.5% తగ్గించారు. ఇది ఇవాల్టి ఆర్బీఐ పిఎంసి సమావేశంలో హైలైట్. అలాగే గత 10 సార్లుగా పాలసీ వడ్డీ రెపో రేట్లు అన్నీ కూడా 6.5% మార్చకుండా కొనసాగిస్తుంది ఆర్బీఐ. అలాగే ఈఎంఐలో కూడా దీనివల్ల గృహ రుణాలు కానీ వాహన రుణాలు కానీ ఎటువంటి ఈఎంఐలు ఎటువంటి మార్పు ఉండదు. అలాగే ఈయన ఎందుకు ఇలా చేశారు అంటే ఆయన చెప్పింది ఈ ధరల స్థిరత్వం చాలా ఇంపార్టెంట్, అలాగే ద్రవ్యోల్బణం తగ్గటం ఇంపార్టెంట్, అలాగే వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకంటే మేజర్గా ఏంటంటే ఈ మంత్ జీడిపి గ్రోత్ రేట్ తగ్గింది. దాంతో ఏమైందంటే ఈ యొక్క రెపో రేటు తగ్గించే అవకాశాలు రెపో రేట్ పెంచే ఛాన్సెస్ తగ్గించారు. దాంతో 6.5% దాకా యథాతథంగా ఉంది. యాక్చువల్గా 50 బీపీఎస్ పాయింట్లు తగ్గిద్దామనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్. అయితే ఎకానమీ దానికి అనుకూలంగా లేదు కాబట్టి స్టేబుల్గా చేశారు. ఇది ఏంటంటే 4-2 మెజార్టీతో వీళ్ళు ఈ డెసిషన్ తీసుకుందామని చెప్పారు. అయితే ఇంకొక చిన్న మంచి పని చేసింది ఏంటంటే ఈ సిఆర్ఆర్ తగ్గించారు. 4.5% నుంచి 4% తగ్గించారు. దీనివల్ల ఏమవుతాయంటే బ్యాంకులో 1.20 లక్షల కోట్లు బ్యాంకులో ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. అది ఆర్బీఐకి చెల్లించనక్కర్లేదు. కాబట్టి ఆ డబ్బుని బ్యాంకులు వీళ్ళ రుణాలకు ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎక్కువ పెద్ద ఎత్తున ఇండియాలో పెద్ద ఎత్తున గృహ రుణాలు కానీ వాహన రుణాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎక్కువ ప్రజలకి ఈ అమౌంట్ అందుబాటులోకి ఇవ్వచ్చు. దాని ద్వారా ఆర్థిక ప్రగతి రావచ్చు అనేది ఈ యొక్క శక్తికాంత్ దాస్ గారి విశ్లేషణ. కాబట్టి ఈ సిఆర్ఆర్ అనేది క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. సిఆర్ఆర్ అంటే ఏంటి జనరల్గా అంటే బ్యాంకులు తమ యొక్క ఎక్స్ట్రా డిపాజిట్ అమౌంట్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర కంపల్సరీగా డిపాజిట్ చేయాలి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. అంటే కంపల్సరీ వాళ్ళు ఈ అమౌంట్ని బ్యాంకుకి డిపాజిట్ చేయాలి గవర్నమెంట్ ఆర్బీఐకి. అలాంటిది అంతకుముందు 4.5% ఉంటే ఇప్పుడు 4% చేశారు. 0.5% డిఫరెన్స్కే 1,20,000 కోట్ల డబ్బు బ్యాంకుల దగ్గరికి వస్తాయి. కాబట్టి 1.5% అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 1.20 లక్షల కోట్లు ఇప్పుడు ప్రజల దగ్గర రుణాలుగా అవ్వచ్చు. కాబట్టి అందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా రుణాలకి అప్లై చేసుకుంటే వాళ్ళకి మీకు బ్యాంక్స్ ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క ఎంపీసీ ఈ సిఆర్ఆర్ రేషియోని అలాగే ఉంచి ఎటువంటి మార్పు ఇవ్వలేదు, రెపో రేట్ని ఎటువంటి మార్పు చేయలేదు. అయితే ఈ యొక్క పర్యావరణం ప్రకారం రెపో రేటు వీటిని అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి. ఈ 3వ త్రైమాసికంలో కూడా ద్రవ్యోల్బణం నుంచి అంటే ఇన్ఫ్లేషన్ నుంచి ఎఫెక్ట్ ఏమీ అవ్వలేదు కాబట్టి 4వ క్వార్టర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంత మోడరేషన్ ఉంటుందని గవర్నర్ చెప్పారు. సో వృద్ధి రేటు కూడా అంచనా వేయటానికి కూడా అంతకుముందు ఇండియన్ గ్రోత్ రేటు 7.2% ఉన్న గ్రోత్ రేట్ ఇప్పుడు 6.6% తగ్గించాల్సి వచ్చింది. అలాగే 2026 ఆర్థిక సంవత్సరంలో కూడా చూసుకుంటే 7.3% ఉన్న వృద్ధి రేటుని ఇప్పుడు 6.9% తగ్గించారు. సో సెకండ్ క్వార్టర్లో కూడా ఇది 7.3%కి తగ్గించారు. వీటన్నిటిని బట్టి చూస్తే ఇండియా గ్రోత్ రేట్ కొంచెం తగ్గుతుంది. ఇది ఒక్క ఇండియా పరిస్థితే కాదు, అందరికీ కూడా అన్ని కంట్రీస్ కూడా గ్రోత్ రేట్ తగ్గుతుంది. మేజర్గా దీనికి రీజన్ ఏంటి అని చూసుకుంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవటం అనేది, ఈ కమోడిటీస్ యొక్క రేట్లు బాగా పెరిగిపోవటం, అలాగే ఈ వార్ వల్ల ఈ మెయిన్ కార్పొరేట్ రంగానికి కావాల్సిన ఊతం లేకపోవటం, అలాగే ఈ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గ్యాప్ పెరిగిపోవటం,
అలాగే ఈ రూపీ రేటు డౌన్ అవటం, ఈ యొక్క డాలర్ వాల్యూ పెరగటం కూడా వీటన్నిటికీ కారణాలు. అలాగే గోల్డ్ రేట్లు బాగా పెరగటం కూడా ఈ యొక్క ఇన్ఫ్లేషన్కి పెద్ద ఎఫెక్ట్ అని చెప్తున్నారు. అలాగే మేజర్గా ఇప్పుడు ఐటీ కంపెనీస్లో కూడా ఎక్కువగా పాజిటివ్ లేకపోవడం అనేది జరుగుతుంది. ఐటీ కంపెనీస్ ఇంటర్నేషనల్ కూడా మందకొడిగా ఉన్నాయి. వాటి యొక్క వృద్ధి అనేది పెద్ద కనపట్లేదు. మనం ఈ ఇండియన్ ఐటీ కంపెనీస్ యొక్క లాస్ట్ క్వార్టర్ చూసుకున్నా 5% నుంచి 10% గ్రోతే ఉంది. చాలా తక్కువ గ్రోత్ నమోదు చేస్తున్నారు. అలాగే కొత్త ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వట్లేదు. సో వేతనాలు కూడా ఎక్కువ పెంచట్లేదు. సో వీటన్నిటి దృష్ట్యా చూసుకుంటే ఈ మూడో క్వార్టర్ పెద్ద ఆశాజనకంగా లేదు. అయితే మిగతా కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా కొంచెం మంచి గ్రోత్ నమోదు చేశాయి. ఇది ఎక్కువగా ఈ ఐటీ కంపెనీస్ తక్కువ గ్రోత్ రేట్ ఉండటం వల్ల ఈ యొక్క ఆటోమొబైల్ కంపెనీస్ యొక్క సేల్స్ కూడా తగ్గాయి. బట్ వాటికి లాస్ట్ క్వార్టర్ సేల్స్ పెరగటం జరిగింది. ఇప్పుడు ఈ మూడో క్వార్టర్ సేల్స్ అనేది అన్ని చోట్ల కూడా తగ్గాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది. జీడిపి తగ్గింది అంటే ప్రొడక్షన్ తగ్గటం అనేది జరిగింది. సో ఈ క్వార్టర్ కూడా పెద్దగా కార్పొరేట్ సేల్స్ అనేవి తగ్గుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది భవిష్యత్తులో నెక్స్ట్ క్వార్టర్లో ఏ రకంగా ఉంటుంది ఏంటనేది చూడాలి. సో ఇవి అండి ఈ యొక్క ఆర్బీఐ వాళ్ళ ఎఫెక్ట్. సో ఆర్బీఐ కూడా ఏం చేయగలదు అంటే ఈ వృద్ధి రేటుని పెంచడానికి మనకి ఇప్పుడు మార్కెట్లో 1,20,000 కోట్లు 1,20 లక్షల కోట్లు 1.2 లక్షల కోట్లు అయితే మార్కెట్లో ఉంది. సో కాబట్టి ఈ ఫండ్ ద్వారా కొంత గ్రోత్ అయితే వచ్చే అవకాశాలు కనపడుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.